హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పింఛన్లకు సంబంధించి ఉంటుంది. తెలంగాణలో ఈ నెల కూడా పాత పింఛన్లని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే వృద్ధులకి 2016లో, దివ్యాంగులకు 3016లో మిగతా పింఛన్లు తీసుకునే వారందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత పింఛన్లని ఇవ్వనుంది. మరో 1-2 రోజులలో లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ రానుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీ కోసం రాష్ట్ర పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల కూడా నిరాశే మిగిలింది. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకి 4016, దివ్యాంగులకి 6016. రాష్ట్రంలో ప్రస్తుతం 43.96 లక్షలకు పైగా పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి గాను ఒక నెలకి 1000 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్త పింఛన్ల కోసం దాదాపుగా మొన్నటి ప్రజాపాలన దరఖాస్తులలో 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత మరియు కొత్త వారిని కలిపితే సుమారు 69 లక్షలు పైన చేరే ఛాన్స్ ఉంది. సుమారు ఒక నెలకి 2000 కోట్లు ఖర్చు కానుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 40 రోజులు గడుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని పింఛన్లు మరియు ఇతర హామీలను అమలుపరిచే విధి విధానాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుదీర్ఘ చర్చల తర్వాతనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.